ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పతేబాద వాస్తవ్యులు సహోదరులు పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి దంపతులు, కుమార్తె అల్లుడు గారులు స్నిగ్ధ రూపస్ కుమార్, కుమారుడు యశ్వంత్, మనుమడు ఆరిన్ జాకబ్ సహకారాన్ని ఇస్తున్నారు. కుటుంబరావు గారు, శారదా కుమారి గారు ప్రతి మాసం సహకారాన్ని ఇస్తున్నారు. ఈ దంపతులకు ధన్యవాదాలు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించేట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానము ప్రారంభిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము మాకెల్లరకు దీవెనకరంగా దయచేయండి. కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, స్నిగ్ధ రూపస్ కుమార్ గారు, యశ్వంత్ ఆర్యన్ ఇచ్చిన సహకారాన్ని బట్టి వందనాలు. బిడ్డలను మీరు ప్రేమించి ఇచ్చిన నూతన గృహం కొరకు కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని దీవించండి. బిడ్డలందరికీ ఆరోగ్యాన్ని, కృపను ప్రసాదించండి. ప్రత్యేకంగా మా ప్రేక్షకులతో మీరు మాట్లాడండి. దేవా, నీ ప్రణాళిక అర్థం చేసుకునే కృప ప్రతి ఒక్కరికి ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనము నుండి వాక్యాన్ని మీరు గమనించాలి. బెనిఫిట్స్ ఆఫ్ ద సాల్వేషన్ అండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద సాల్వేషన్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద సాల్వేషన్. రక్షణ యొక్క భాగ్యము, రక్షణ యొక్క ఆధిక్యతలు, రక్షణ యొక్క ఘనత మనము ఆలోచించాలి. దేవుడు మానవులను రక్షించాలని సంకల్పించాడు మానవుని సృష్టి చేయక పూర్వము. దేవుని సర్వజ్ఞానములో, భవిష్యత్ జ్ఞానములో మానవుణ్ణి నిర్మిస్తే మానవునికి ఏం సంభవిస్తుందో తన సర్వజ్ఞానములో ఎరిగినటువంటి దేవుడు మానవుని రక్షణార్థం ప్రణాళిక కలిగి ఉన్నాడు. మానవుని జీవితంలోనికి పాపము ప్రవేశించింది ఏదెను వనమున ఆదాము యొక్క అవిధేయతను బట్టి. ఆదాము పాపము చేస్తాడు అని ఆదామును నిర్మించక మునుపు దేవుడు ఎరుగడా? ప్రశ్న. ఆదాము పాపము చేస్తాడని సర్వజ్ఞానమున ఎరిగిన దేవుడు ఆదామును పాపము చేయకుండా ఉండేటట్టు ఎందుకు నిర్మించలేదు? జాగ్రత్తగా వినాలి. ఆదామును పాపము చేయలేకుండా నిర్మించి ఉంటే దేవుడు ఆదామునకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చినట్లు కాదు. దేవుడు మానవునికి పరిపూర్ణ స్వేచ్ఛనిస్తున్నాడు. పాపరహితునిగా నిర్మించి తన స్వారూప్యం, తన యొక్క పోలికను ఆదామునకు ఇచ్చి ఆదాము ఎదుట ఆజ్ఞను ఉంచి విధేయత చూపుట, తిరస్కరించుట అనేది నీ స్వచిత్తం మీద ఓలిషన్, నీ స్వచిత్తం మీద ఫ్రీ విల్,
నీ స్వచిత్తం మీద ఆధారపడి ఉన్నది అని అతనికి తెలియచేయుట ద్వారా దేవుడు మానవునికి పరిపూర్ణ స్వాతంత్రం ఇచ్చాడని అర్థం అవుతుంది. ఆదాము పాపము చేయుట ఆదాము తనకివ్వబడిన స్వతంత్ర దుర్వినియోగం అవుతుందే తప్ప దేవుని పని కాదు. కనుక మానవుడు నిర్మాణం చేయబడక మునిపే మానవుని భవిష్యత్తు ఏమిటో ఎరిగినటువంటి దేవుడు మానవుడు పాపం చేయక మునిపే మానవుని రక్షణ కొరకు ప్రణాళికను సిద్ధం చేశాడు. మానవుడు ఇంకా ఏర్పడి పాపం చేసి దేవుడిచ్చిన మహిమ పోగొట్టుకోక మునిపే మానవుని ప్రేమించినటువంటి దేవుడు మానవ నిర్మాణమునకు ముందే దేవుడు తనకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా మానవుని రక్షించటానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఇదంతయు కూడా దేవుని యొక్క వ్యక్తిత్వము గుణశీలములను బట్టి జరుగుతున్నటువంటిదని మనము గుర్తెరగాలి. దేవుడు ఇలాగే ఎందుకు చేశాడు అనే ప్రశ్న మీకు వచ్చినప్పుడు ఇలాగున మాత్రమే చేయగలడు గనక ఇలాగున చేశాడు. ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఇలాగే ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేయలేకపోయాడు అనే ప్రశ్నకు అలా చెయ్యలేడు గనక చేయలేకపోయాడు అనేది అర్థం చేసుకోవాలి. ఆయన గుణలక్షణాలకు వ్యతిరేకంగా ఆయన ఏదియు చెయ్యలేడు. చెయ్యడు అంటే చేయగలిగి చేయడని అర్థం, కానీ చెయ్యలేడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. తన స్వభావమునకు విరోధముగా ఆయన ఏదియు చేయలేడు. చేయడు కాదు, చేయలేడు. చేయలేడు. ఇఫ్ we are faithless, he remains faithful, for he cannot deny himself. He cannot deny himself. తనను తన స్వభావాన్ని తాను ఎన్నడూ డీవియేట్ కాడు, తృణీకరించుకోడు. దట్ ఈస్ గాడ్. అది దేవుడు అంటే. కనుక ఇప్పుడు ఒకలా, తర్వాత ఒకలా, మరొక క్షణం ఇంకొకలా మారిపోయేవాడు దేవుడు కాడు. మార్పు లేనివాడు. దేవుడు మార్పు లేనివాడు అంటే అర్థం ఏమిటి? దేవుడు మార్పు లేనివాడు అనగా అర్థం ఏమిటి? మీకు అర్థం కావాలి. దేవుని గుణలక్షణాలు నీతి, న్యాయము, ప్రేమ, యథార్థత, పరిశుద్ధత ఇవన్నీ దేవుని యొక్క రిలేటివ్ అట్రిబ్యూట్స్, ఆపాదింపదగినటువంటి ఆయన గుణశీలములు. ఇవి ఒకే సమయాన కలిగి ఉంటాడు, మార్పు ఉండదు. ప్రేమ క్షమించమంటుంది, న్యాయం శిక్షించమంటుంది. రెండు ఒకేసారి చేయాలి, చేయటం చేత కాదు. కాబట్టి ఆయన ప్రత్యామ్నాయంగా మానవుడిగా వచ్చి ప్రేమను బట్టి శిక్ష అనుభవించాడు. ప్రేమను బట్టి శిక్ష తాను తన మీద వేసుకుని న్యాయాన్ని బట్టి అనుభవించి ప్రేమను బట్టి క్షమాపణ ఇచ్చి తాను దేవుడిని రుజువు చేసుకున్నాడు. దేవుడు ఉన్నాడు అనగా వితౌట్ క్రాస్ దేర్ విల్ నాట్ బి ఏ గాడ్. దేవుడు ఉండటానికి వీలు లేదు సిలువ లేకపోతే. సిలువ దేవుని గుణలక్షణాల ప్రదర్శన. సిలువ లేకుండా సిలువ ప్రణాళిక దేవుడే చేశాడు. ఎందుకనగా తానేమై ఉన్నాడో దానిని కనపరుచుటకు దేవుడు సిలువను ఏర్పాటు చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం లేనప్పుడు ఏం ప్రేమిస్తాడు? కనుక దేవుడు ప్రేమయై ఉన్నాడు అన్నప్పుడు, గాడ్ ఈజ్ లవ్ అని అన్నప్పుడు, ఏ సృష్టి లేకపోర్వము గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమయై ఉన్నాడు. ఏ సృష్టి లేకపోర్వము దేవుడు ఆది యందు ఆకాశమును భూమిని సృష్టించక పూర్వము తాను మాత్రమే ఉన్నప్పుడు పౌలు భక్తుడు చెప్పాడు తిమోతికి రాస్తూ, ఆయన మాత్రమే అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు అని అన్నాడు. ఆయన మాత్రమే అమరత్వము కలిగినటువంటి దేవుడు, ప్రేమ అయిన దేవుడు, న్యాయమైనటువంటి దేవుడు, వితౌట్ ఆబ్జెక్ట్,
హౌ కెన్ హీ ప్రూవ్ దట్ హీ ఈజ్ ద లవ్? ఎలా ప్రూవ్ చేస్తాడు? కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రిత్వ దైవము అనాదిగా ఎగ్జిస్టెడ్గా ఉన్నవారుగా ఉండారు అనేది మనం అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు సృష్టి లేక పూర్వము కుమారుడైన దేవుడు ప్రేమించాడు. కుమారుడు తండ్రిని ప్రేమించాడు. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు. ముగ్గురు ఉన్నారు అక్కడ. కనుక దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అనగా, మనుషులను రక్షించుటకు తాను ప్రణాళిక కలిగి ఉన్నాడు, తానే నెరవేరుస్తాడు. It is not because of the people or the human beings, it is because of God himself giving the salvation to the sinners. పాపులైనటువంటి వారికి రక్షణ ఇచ్చుటకు పాపము చేసినందున పాపుల కొరకు కాదు, తాను దేవుడైనందున మానవుల కొరకు రక్షణ ఇస్తున్నాడు. బికాజ్ హీ ఈజ్ గాడ్. ఆయన దేవుడై ఉన్నాడు కావున ఆయన రక్షణ ఇస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కావున పరిశుద్ధులను చేస్తున్నాడు. ఆయన ప్రేమయై ఉన్నాడు కావున క్షమిస్తున్నాడు. ఆయన న్యాయమై ఉన్నాడు కావున తీర్పు తన పైన వేసుకున్నాడు. కనుక దేవుడు అంటే చాలామందికి అర్థం కాక ఏవేవో దేవుళ్ళు అనుకుంటున్నారు. ఓన్లీ జీసస్ క్రైస్ట్, ఓన్లీ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు మాత్రమే దేవుణ్ణి ప్రత్యక్షపరిచిన ఆయనగా మనం చూస్తున్నాం. దేవుడు మానవులకు ప్రత్యక్షపరచుకోవాలనుకున్నప్పుడు సరి అయిన ప్రత్యామ్నాయంగా మానవుల పక్షంగా దైవ గుణలక్షణాలను నెరవేర్చుట కొరకు దేవుడే స్వయాన ఒక శరీరమును అమర్చుకున్నవాడై ఈ లోకానికి వచ్చాడు. దీనిలో మానవుని పాత్ర ఏమీ లేదు. పాపము కనపరచబడక మునుపే దేవుడు మానవుని యొక్క రక్షణార్థము జగత్తు పునాది వేయబడక మునుపే రక్షణార్థమైన ప్రణాళిక తాను కలిగి ఉన్నాడు. తాను ఎప్పుడు ప్రణాళిక కలిగి ఉన్నాడో దానిని తన సర్వజ్ఞానమున నెరవేర్చిన వాడై ఉన్నాడు. దానిని నెరవేర్చిన వాడై ఉన్నాడు. ఆయన కార్యములన్నీ సృష్టి ఆరంభమనే సంపూర్ణమై సంపూర్తి అయి ఉన్నవి అని అన్నాడు. These all are the manifestations, but the eternal plan already in his mind. ఆయన యొక్క మనసున నిత్యత్వపు ప్రణాళిక యొక్క సమస్తము ఇమిడి ఉన్నవి. కనుక దేవుని యొక్క డిజైన్, దేవుని యొక్క ప్లాన్ మనం చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం యొక్క 22వ అధ్యాయము మానవ సృష్టి ప్రారంభమునకు మునుపు దేవుడు తన ప్రణాళిక ఎందుకు కలిగి ఉన్నాడు అని వాక్యము సెలవిస్తోంది. అర్థమైందా మీకు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చెబుతుంది, జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసునందు సంఘమును ఏర్పరచుకొనెను. అర్థమవుతుందా? ప్రకటన గ్రంథంలో నూతన ఆకాశంలో నూతన భూమి మీద ఎవరైతే పరిశుద్ధులైన మనుషుల నివాసం దేవునితో కలిసి చేయబోతున్నారో ఆ దృశ్యాన్ని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో సృష్టికి పూర్వము దేవుడు తన హృదయమునందు కలిగి ఉన్నట్లుగా ప్రభువు ప్రత్యక్షత అనుగ్రహించాడు. నేను 27వ వచనం చదవక ముందు ఎంత ఉపోద్ఘాతం మీకు ఇస్తున్నాను. ఎందుకో తెలుసిన? రక్షణ యెహోవాదే, నీవు అడిగావని కాదిస్తోంది, ఆయన ఇవ్వాలని ఇస్తున్నాడు. నీవు అర్హుడు అని కాదిస్తోంది, ఆయన అర్హుడు కనుక ఇస్తున్నాడు. అర్థమవుతుందా? కనుక ఆయన మాటలు చూడండి, నా ఆత్మను మీ యందు ఉంచుతాను. మనుషుల ప్రమేయం లేదు. దేవా నీ ఆత్మ నాలో ఉంచు అని మనం అడగలేదు. మనము అడగక మునిపే, మనము పుట్టక మునిపే, మనము పాపము చేయక మునిపే, మనము పాపులముగా తీర్చబడ్డామని ఎరిగిన యేసు మన నిమిత్తము సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ప్రత్యామ్నాయ బలిగా తనను తాను అర్పించుకొని మనకు శిక్ష రద్దు చేసెను. మన పాపమునకు శిక్షను యేసుక్రీస్తు దేహమందు దేవుడు మోపుట ద్వారా, యేసు భరించుట ద్వారా మానవులకు పాపము వలన వచ్చు జీతమైన మరణము లేకుండా దేవుడు చేసెను. ఇట్ అప్లైస్ ఓన్లీ బై ద ఫెయిత్ ఇన్ జీసస్. యేసునందు విశ్వాసముంచుట వలన, ఈ విశ్వాసముంచుట వలన ఈ రక్షణ భాగ్యము మనకు అన్వయించబడును, ఆపాదించబడును, అనుగ్రహించబడును.
జస్ట్ బై సింపుల్ ఫెయిత్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమునందు విశ్వాసముంచిన ఎడల నీవు రక్షించబడతావు. నీవు రక్షించబడితే నీ కుటుంబం అంతా కూడాను నీ ద్వారా ప్రభువునొద్దకు వస్తారు. నా ఆత్మను మీ యందు ఉంచుతాను. దిస్ ఇస్ ద సీక్రెట్. ఎందుకు ఉంచుతాను? నా వలన ఉంచుతాను, మీరు అడిగినందుకు కాదు. మీకోసం ఇది చేశాను అనుకుంటున్నారేమో, కాదు. అదే ప్రభు చెబుతున్నాడు ఈ అధ్యాయంలో. నేను నా ఆత్మను మీ అందించి నా కట్టడలను అనుసరించేవారుగాను నా విధులను గైకొనేవారుగాను మిమ్మును నేను చేస్తాను. మీరు మారలేరు, మీరు చెయ్యలేరు. ఏ మానవుడు తన శక్తి చేత పరిపూర్ణుడు కాలేడు, సంపూర్ణుడు కాలేడు. దేవుడే మానవుని సంపూర్ణుని చెయ్యాలి. అల్టిమేట్ సాంక్టిఫికేషన్ ప్రోగ్రామింగ్ బిలాంగ్స్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మనికి చెందినటువంటిది మనుషులను పరిపూర్ణ స్థితిలోనికి నడిపించేటువంటి అనుభవం పరిశుద్ధాత్మనిది. బాధ్యత పరిశుద్ధాత్మనిది. సోదరుడా, సోదరి, నీవు రక్షించబడ్డావా? నీవు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావా? నీవు ధన్యుడవు. నీ రక్షణ పరిపూర్ణమైనదిగా, శాశ్వతమైనదిగా నీకు అనుగ్రహించబడింది. అందుకే దీనిని పాత నిబంధన గ్రంథములో ఒక గురుతుతో పోల్చాడు. గోప్యాంగ చర్మపు కత్తిరించుట ద్వారా సున్నతితో పోల్చాడు. ఒక్క పర్యాయము కత్తిరించబడిన గోప్యాంగ చర్మము కత్తిరించబడి మడవబడినది జీవితకాలం అంతా మార్పు లేకుండా అట్లాగే ఉంటుంది. ఇట్ కెనాట్ బి చేంజ్డ్. మార్పు నందదు. ఆ విధంగానే ఉంటుంది. రక్షణ అనుగ్రహించబడినది, ఖచ్చితముగా అనుగ్రహించబడే ఉంటుంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యూ, ఇట్స్ బికాస్ ఆఫ్ హిజ్ మెర్సీ అండ్ డివైన్ గ్రేస్. ఆయన కనికరము, ఆయన కృప చేత ఆయన రక్షణ మనకు అనుగ్రహిస్తున్నాడు, ధరింపజేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడే స్వయంగా చర్మపు చొక్కాయలు చేయించి తానే మానవునికి తొడిగించెను. దేవుడే చేశాడు, దేవుడే చేయించాడు, దేవుడే తొడిగించాడు. త్రిత్వము రక్షణలో భాగస్వామ్యము తీసుకున్నారు, బాధ్యత తీసుకున్నారు. రక్షణ అనుగ్రహించుట ఆయన ప్రణాళిక, కుమారుడు నెరవేర్పు, పరిశుద్ధాత్మని అన్వయింపు. ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఇది దేవుని వలన కలిగిన కార్యము. ఏ మనుషుడు అతిశయింప వీలు లేదు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది దేవుని కృపా వరమే. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. యూ కాంట్ ఎర్న్ ద సాల్వేషన్ బై యువర్ ఓన్ డీడ్స్. నీ సొంత నీతి పుణ్య కార్యముల చేత నీవు నిత్యత్వాన్ని సంపాదించలేవు. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే దేవుడు నిన్ను నిత్యరాజ్యానికి అనుమతిస్తాడు. ఒక్క మాటలో చెప్పాడు, నా ఆత్మను నీ యందు ఉంచుతాను, నిన్ను నేను ప్రయోజకునికి చేస్తాను, నా కట్టడలను ఆజ్ఞలను అనుసరించేవానిగా నేను చేస్తాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్ యూ టు కంప్లీట్ ద లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క ధర్మశాస్త్రమును నెరవేర్చగలిగే ఆధ్యాత్మిక స్థాయికి విశ్వాసిని కృప ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తేగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఇట్స్ ఫార్ ద న్యూ టెస్టిమెంట్ చర్చ్. ఈ ఎక్స్ప్లనేషన్ అంతా కూడా క్రొత్త నిబంధనలో రాబోతున్న సంఘమునకు చక్కగా అన్వయించబడినది. మీరు నా జనులై ఉంటారు, నేను మీ దేవుడినై ఉంటాను. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో చెప్పాడు, తానే వారికి దేవుడుగా ఉండి వారి ప్రతి బాష్ప బిందువు తుడిచి వేస్తాడు. ఆయన నివాసము ప్రజల మధ్యకు రాబోతోంది. యేసుక్రీస్తు సంఘముతో కలిసి నూతన ఆకాశం, నూతన భూమి మీద శాశ్వతంగా ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తునందున్నవాడై దేవుని బిడ్డలతో నూతన ఆకాశం, నూతన భూమి మీద నివసించబోతున్నాడు. అర్థమవుతుందా?
యేసు క్రీస్తుగా నివసించబోతున్నాడు. యేసు క్రీస్తుగా ప్రత్యక్షపరచబడకపోతే మానవుడు దేవుని చూడలేడు, ఆయన సన్నిధిలో ఉండలేడు. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ లాగా ఆయన తన శక్తిని, తన యొక్క బలమును, తన యొక్క మహిమను కప్పుకొని శరీరంలోనికి వచ్చాడు. ఆయన శరీరం నుండి శిలువ సమయంలో వెలుపటకు వచ్చినప్పుడు గాఢాంధకారాన్ని కలుగజేసి మానవులు చనిపోకుండా తన ప్రేమను కనపరిచాడు రక్షకుడైన దేవుడు. తన కుమారుని శిలువ వేసినటువంటి వారు ఆ దృశ్యాన్ని చూస్తే చనిపోతారు. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఏ దృశ్యాన్ని చూసి ఇశ్రాయేలీయులు గడగడలాడిపోయి, మోషే ఈ దృశ్యం మేము చూడలేం, భయంకరం అన్నారు. అంతకు 1000 కోట్ల రెట్ల అద్భుతమైన శక్తితో ఉన్న దేవుడు వారి మధ్య యేసును విడిచినప్పుడు వారు మరణించకుండా వారిని ప్రేమించి యేసు శిలువ చుట్టూ గాఢాంధకారాన్ని నిలిపి వారి ప్రాణాలు కాపాడి తన ప్రేమను చాటాడు. అర్థమవుతోందా? శిలువ అర్థం కాకుండా, రక్షణ అర్థం కాకుండా నువ్వు మందిరానికి వెళ్తే ఏమిటి ప్రయోజనం? నువ్వు పాటలు పాడితే ఏమిటి ప్రయోజనం? నువ్వు డాక్యుమెంటరీలు తీస్తే ఏమిటి ప్రయోజనం? నువ్వు సండే స్కూల్స్ కండక్ట్ చేస్తే ఏమిటి ప్రయోజనం? వితౌట్ గెటింగ్ ద సాల్వేషన్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, what is the use of conducting all the religious activities? Nothing. ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. చాలామంది రక్షణ పొందని వారు, త్రాగుబోతులుగా ఉన్నవారు, అబద్ధికులుగా ఉన్నవారు, వ్యభిచారులుగా ఉన్నవారు, మోసయుక్తమైన కార్యాల్లో ఉన్నటువంటి వారు, లంచగొండులుగా ఉన్నటువంటి వారు, మారు మనసు లేనటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు చర్చిలో ప్రధాన స్థానాల్లో కూర్చొని ఆరాధనలు చేస్తున్నట్లుగా నటిస్తున్నారు. పాస్టర్స్ మోసపోతున్నారు. ఏమి తెలియనట్టు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లుగా పాదిరి గారిని చందాలు తీసుకొని వారిని హెచ్చరిక చేయటంలో మౌనంగా కూర్చుంటున్నారు. షేమ్ఫుల్, అవమానకరమైన క్రియ ఇది. దేవుడు రక్షణ కొరకు ఇంత గొప్ప ప్రణాళికను చేసి తన కుమారుని నరావతారిగా పంపిస్తే నటన దేనికండి? నటన దేనికి? ఈనాడు క్రైస్తవ సమాజాల్లో వేషధారణ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యము మారు మనసు పొందమని మనలను హెచ్చరిక చేస్తుండగా, విశ్వాసం ఉంచమని మనలను హెచ్చరిక చేస్తుండగా నిర్లక్ష్యం చేస్తూ క్రిస్టియన్ యాక్టివిటీలో ఇతరులను మోసపుస్తూ ఉంటే నీకేమిటి ప్రయోజనం? నీవు ఈ క్షణాన మరణిస్తే నువ్వు పాతాళవశమే కదా. యేసును అంగీకరించిన వాడు పాతాళానికే కదా వెళ్ళేది. మరి పాతాళానికి వెళతావని తెలిసి, బోధ తెలిసి కూడా నీవు విధేయత చూపకపోతే ఆనాటి ఇశ్రాయేలీయుల కంటే నువ్వు దౌర్భాగ్యుడవు. ఆనాడు బబులోనుకు చెరక వెళ్ళిన ఇశ్రాయేలీయుల కంటే నీవు దౌర్భాగ్యుడవే. తర్వాత వచ్చిన మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఇందులో కూడా చూడండి, ఆయన పాత్రే. సకల విధమైన అపవిత్రతను మీరు పోగొట్టుకొని రండి, నేను రక్షిస్తాను అనలేదు. నేనే పోగొడతాను, నేనే రక్షిస్తాను. శిలువ అవసరం ఎందుకైంది? దేవుడు అపవిత్రత కడిగివేయాలి. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హిస్ చిల్డ్రన్. ఆయన పిల్లల కొరకు ఆయన యొక్క బాధ్యత. ఒక బిడ్డ మైలబడినప్పుడు ఆ బిడ్డను శుభ్రం చేసే బాధ్యత తల్లిదే. ఆ బిడ్డ శుభ్రమగుటకు కారణము తల్లి ప్రేమ. తాను తల్లి కనుక చేసింది, ఆమె బిడ్డ అని కాదు, ఆమె తల్లి కనుక చేసింది. బికాజ్ షీ ఈజ్ ద మదర్, సో షీ క్లెన్స్డ్ హర్ చైల్డ్. తన బిడ్డను శుద్ధీకరించింది. ఎత్తుకొని ముద్దు పెట్టుకొని సంతోషపడుతుంది. ఓ బిడ్డ అశుభ్రంగా ఉంది అని పారేసి వెళ్ళిపోదు. తాను తల్లి కనుక శుభ్రం చేసి ముద్దు పెట్టుకుంటుంది. దేవుడు మానవులను అంతే చేశాడు. తాను దేవుడు కనుక మానవులు పాపం చేసినప్పుడు వారిని త్రోసివేయక వారిని కడిగి తన స్వరక్తంలో తాను వారిని ముద్దు పెట్టుకున్నాడు. హీ రెస్టోర్డ్ దెమ్.
వారిని తిరిగి సమకూర్చుకున్నాడు. తప్పిపోయిన వారిని వెతికి రక్షించుకున్నాడు. నేనే కడుగుతాను, నేనే రక్షించుకుంటాను, నేనే ఆత్మనుంచుతాను, నేనే తయారు చేస్తాను. హౌ కన్సర్న్ గాడ్ ఈజ్. దేవుడు ఎంత గొప్ప కనికరము కలిగిన దేవుడుగా కనిపిస్తున్నాడు. దేవుడు అర్థమవుతున్నాడా? నన్ను 25 సంవత్సరాలు సేవలో భరించాడు ఆ కారణం చేత. సో మిస్చియస్ పర్సనాలిటీ, పనికిరాని దౌర్భాగ్యుడనైన నేను సేవలో ఉండగా 25 years నన్ను భరించి తన కృప ద్వారా తన పరిచర్యను తాను చేసుకున్నాడు. మనము నమ్మదగని వారమైనను పౌలు గారు రాశాడు, అన్ఫెయిత్ఫుల్. వీఆర్ అన్ఫెయిత్ఫుల్ బట్ గాడ్ రిమైన్స్ ఫెయిత్ఫుల్. మనము నమ్మదగిన వారము. వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్ బట్ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ప్రతివాడు ఒప్పుకోవాల్సిందే. నేను నమ్మకస్తుడని ఎవరు చెప్పొద్దండి. దేవుడు తప్ప నమ్మదగిన వాడు ఎవడు లేడు. యేసు నరావతారిగా ఉన్నప్పుడు సద్బోధకుడా అని పిలిచినప్పుడు, నీవేళ నన్ను సత్పురుషుడని చెప్పుతున్నావు. దేవుడొక్కడే సత్పురుషుడని దేవుని మహిమపరిచినటువంటి నరావతారిగా క్రీస్తు కనిపిస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి దేవుని అర్థం చేసుకో. దేవుని ప్రణాళికను అర్థం చేసుకో. నీ సకల అపవిత్రతను పోగొట్టి నిన్ను రక్షించి ఉండువాడు ఆయనే అని అర్థం చేసుకో. నాట్ బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్. నీవు నీ సొంత కార్యము చేత, క్రియ చేత రక్షణ పొందలేవు. నీవెంత దూరం నడిచినా, నీవెంత చందా వేసినా, నీవెన్ని మొక్కులు మొక్కినా, యూ కాన్ బి సేవ్డ్. నువ్వు రక్షించబడలేవు. యేసయ్య ప్రణాళికను అర్థం చేసుకొని, ప్రభువా నన్ను అంగీకరించు అని ఆయన చెంతకొస్తే ఆయన ఇచ్చే రక్షణ శాశ్వతం. నేటి వాక్య ధ్యానము కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం పతేబాద వాస్తవ్యులు పులిదిండి కుటుంబరావు శారదా కుమారి దంపతులు, కుమారుడు యశ్వంత్ గారు, కుమార్తె అల్లుడు స్నిగ్ధ రూపస్ కుమార్ గారు, మనముడు ఆరెంజ్ జాకబ్ సహకారం ఇస్తున్నారు. సోదరుని కుటుంబానికి ధన్యవాదాలు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీరు నమ్మదగిన దేవుడు ప్రభు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సేవకునిగా నేను ఒప్పుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఫెయిత్ఫుల్ టు యు లార్డ్. నేను నమ్మదగిన వాడను కాను నాయన. కానీ నీ అపార కృప నన్ను శుద్ధి చేసినది. మీ యొక్క కనికరమే నన్ను కడిగినది ప్రభువా. నేను ఈ దినమున నీ ఎదుట నిలుచుటకు యోగ్యునిగా నన్ను నిలవబెట్టినది నీ స్వరక్తమే, నీ పరిశుద్ధ రక్తమే, నీ సిలువయే ప్రభు. మా యోగ్యత కాదు నాయన, మా క్రియలు కాదు, మా సేవ కాదు, మా ఏ విధమైన ఎఫర్ట్ కాదు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఏమిచ్చినా మీ రుణము తీర్చుకొనలేము, కానీ నీ కొరకు జీవించే కృపనిమ్మని అడుగుతున్నా. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుని కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాను. వాక్యము విన్నవారు తల వంచి, శిరస్సు వంచి, పాదాభివందనము చేసి నీకు లోబడుటకు నేర్పమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమెన్.